యోబు గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుచాడు. అలాగే హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి గమనించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు ఏమంటూ ఉన్నాడండి? ఆయనతో సహవాసము చేసిన వెడల నీకు సమాధానము దొరుకును. అందరు పలకండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము దొరుకుతుందంట. సమాధానము అనగా సంతోషం. ఏమిటి సమాధానం అంటే? సంతోషం. గమనించుదా, ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసము చేసిన వెడల నీకు సమాధానము దొరికింది. ఆయనతో నీవు సహవాసము చేస్తూ జీవించుచు ఉండినట్లయితే నీకు సంతోషం అనేది దొరికింది. గమనించుదాం, దేవునితో సహవాసము చేస్తూ జీవించినట్లయితే మనకి సంతోషం. అయితే ఈ సంతోషం అనేది దేవుడు మనలో ఉంటేనే కానీ ఇక దేని ద్వారా మనకి సంతోషము కలగదండి. లోకములో అనేకులు అనుకుంటారు, ఇదిగో బాగా డబ్బులు సంపాదిస్తే బాగా హ్యాపీగా ఉండవచ్చు అనుకుంటారు. ఎలాగా? బాగా హ్యాపీగా జీవించవచ్చు అనుకుంటారు. డబ్బు సంపాదిస్తే చక్కగా హ్యాపీగా సంతోషంగా ఈ కాలాన్ని గడపవచ్చు అనుకుంటారు. కానీ అది ఒట్టి మాటలు. ఆయనతో సహవాసము చేసిన ఎడల సంతోషము దొరికింది. ఆయనతో సహవాసము చేసిన వెడల సమాధానము దొరికిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక్కొక్క కుటుంబాలలో మనము చూసినట్లయితే అన్నీ ఉంటాయి కానీ సమాధానం ఉండవు. ఎందుకయ్యా అంటే దేవునితో సహవాసము సరిగ్గా లేకపోవటం వలనే. దేవునితో సహవాసము కలిగి జీవించినట్లయితే ఆ కుటుంబంలో సంతోషం అనేది కనపడుతుందండి. హల్లెలూయా. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పొలము ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఉన్నా కూడా దేవుడు లేకుండా, దేవుని సహవాసము లేకుండా ఉంటే ఆ సంతోషము, ఆ సమాధానం అనేది ఆ కుటుంబాలలో కనపడదు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి మాటలను రాయించాడు. ఆయనతో, ఆయన అనగా ఎవరు? దేవుడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు గాని, నాకు గాని, ఎవరికైనా సరే సమాధానం అనేది దొరికింది. సమాధానం అనగా సంతోషము దొరుకుతూ ఉన్నది. హల్లెలూయా. అలానే మరొక వచనములో యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో కూడా చూసినట్లయితే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అందరూ పలకండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. మొదటిగా మనం దేవుని యొద్దకు రావాలంట. మనం దేవుని యొద్దకు వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. గమనించుదాం, దేవునితో సహవాసము చేయటానికి దేవుని
దగ్గరికి రావడానికి ఇష్టపడాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవునితో మాట్లాడడానికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, మధ్యాహ్నము ప్రార్థన చేయాలి, సాయంకాలం కూడా దేవునితో మాట్లాడటానికి ప్రార్థన చేయాలి. దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు, మనలోనికి వస్తాడు. అప్పుడే నీకు నాకు ఎవరికైనా సరే ఎక్కడ లేని సంతోషము కలుగుతుంది. హల్లెలూయా! ఎక్కడ లేని సంతోషము, సమాధానము మనకి కలగాలంటే దేవుడు మనలో, మన హృదయంలో నివాసము చేయాలి. ఆయన దేవుడు ఆత్మయుడు కనుక ఆయనను ఆరాధించువారు ఆయన ఆత్మను పొందుకొని ఆయనను ఆరాధించాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే మనకి ఎక్కడ లేని సంతోషము కలిగింది, మన కుటుంబాలలో సమాధానము దొరికింది. హల్లెలూయా! ఒక్కొక్క కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఒక్కొక్క కుటుంబంలో ఒక బిడ్డ రక్షణ పొందాడు అనుకోండి, ఇక మిగతా వాళ్ళు రక్షణ పొందలేదు అనుకోండి, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఒకరికి పొంతన ఉండదు. గమనించండి, ఒకరికి పొంతన ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం అనేది ఉండదు. హల్లెలూయా! ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, దేవుణ్ణి నిత్యము ఆయన మార్గములో నడుస్తూ, ఆయనతో సహవాసము చేస్తూ, ఆయన బిడ్డలతో సహవాసము చేస్తూ, ఆయన సన్నిధికి క్రమముగా వెళుతూ, ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ, ఆయనని నిత్యము స్తుతిస్తూ, ముమ్మారు దేవునితో సహవాసము చేస్తే వానికి ఎక్కడ లేని సంతోషము, సమాధానం అనేది దొరికిందండి. హల్లెలూయా! డబ్బులో లేదు సమాధానం, సంతోషం. ఈ భూ సంబంధమైనటువంటి వాటి ద్వారా మానవుడికి సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు కూడా దేవుని ఎరిగిన వాడే. గమనించుదా, దేవుని ఎరిగిన వాడే, కానీ అన్ని విధాలైనటువంటి, ఇదిగో దావీదు వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడు, గొప్ప రాజు అయ్యాడు, ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, అన్ని విధాలైనటువంటి పనులన్నీ చేయటం ప్రారంభించాడు. అన్ని విధాలైనటువంటి భూ సంబంధమైనటువంటి పనులన్నీ విస్తారమైన పనులు పెట్టుకొని అన్ని విధాలుగా సంపదను సంపాదించుకుంటూ ఉన్నాడు, కానీ అతనికి సంతోషం అనేది లేదండి. ఎంతెంతగానో ఉంది, ఆస్తి సంపాదించుకున్నాడు, కానీ అతనికి ఒకటి కొదువైపోయేది ఏమిటంటే సంతోషం, సమాధానం అనేది లేదు. మరి లోకమంతా అనుకుండేది డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే, ఎక్కడ లేని సంతోషం అనుకుంటారు, కానీ అవన్నీ కొట్టి మాటలేనండి. ఈ యొక్క సొలొమోను జీవితంలో అన్ని విధాలైనటువంటి పనులు చేయడం ప్రారంభించాడు, కానీ అతనికి ఒకటే కొద్దిగా సంతోషం అనేది దొరకలేదు. చివరికి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడే, అతనికి తెలియకుండానే అతను అలాగైపోయాడు. అన్ని విధాలైనటువంటివి ఉన్నాయి, కానీ సంతోషం అనేది ఆయనకి కొదువైపోయింది. సంతోషం లేదు, సమాధానం లేదు, అతను చేపిస్తున్నటువంటి పనుల్లో సమాధానం లేదు, అతను చేస్తున్న పరిపాలనలో అతనికి సమాధానం లేదు. ఇంకా ఆయన మద్యము కూడా తాగాడు, సంతోషం లేదు, దానిలో కూడా అతనికి సంతోషం అనిపించలేదు. 1000 మందిని వివాహం చేసుకున్నాడు, అయినా కూడా సంతోషం. సంతోషం ఎక్కడ ఉంటది? దేవునితో సహవాసము చేసి ఆ యొక్క కట్టడల ప్రకారం నడుచుకున్న వాడికే సంతోషం దొరికింది. దానియేలుని గమనించినట్లయితే దానియేలు గ్రంథములు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్గనోలను గురించి మనం ఒకసారి పరిశోధన చేసినట్లయితే ఆ దానియేలు, షడ్రకు, మెషకు ఈ ముగ్గురు కూడా చక్కగా దేవునిలో జీవిస్తున్నటువంటి వారు. దానియేలు గ్రంథములో చూద్దాం, 6వ అధ్యాయములు
మొదటి వచనం నుండి 4వ వచనాల వరకు చదువుకుందాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు ఇష్టము నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండెరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందను అతనిలో లోపము కనుగొనలేమనుకోండి. అక్కడ ఆ యొక్క రాజ్యములో ఆ యొక్క దర్యావేషు పరిపాలన వచ్చినప్పుడు ఆ రాజు అధిపతులను 120 మంది అధిపతులను ఏర్పరచుకొని వారు ముగ్గురు ప్రధానులను నిర్మించుకున్నాడు అన్నమాట. రాజ్య పరిపాలన చేయడానికి ఎంతమంది? 120 మంది అధిపతులను, వారిలో ముగ్గురిని ప్రధానులుగా ఎంచుకున్నారు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఎందుకంటే దానియేలు దేవుని ఎరిగిన వాడు. దానియేలు దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వ్యక్తి. దానియేలు ఎప్పుడు ముమ్మార్లు ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఆ రాజు అతని పైన అతని యొక్క చేస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా రాజు ఎదుట అతను చాలా శ్రేష్ఠుడుగా కనబడుతూ ఉన్నాడు. ఏ విషయంలో తప్పు అతనిలో కనబడటం లేదు దానియేలు. అందుని బట్టి దానియేలుకి సమస్తము ఒప్పచెప్పాడు. ఆ రాజ్యం అంతటి మీద సమస్తము ఒప్పచెప్పాడు అనమాట ఆ రాజు. ఇక ఆయుధముగా ఉంటూ ఉండగా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అధిపతులు, పక్కన ఉన్నటువంటి ప్రధానులు, వీళ్ళందరికీ ఏమి కలిగిందంటే వ్యసనము కలిగింది. ఏదో ఒక విధముగా ఈ దానియేలుని ఇబ్బంది పరచాలి అని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏ విషయంలో కూడా దానియేలు దొరకట్లేదంట. ఏ విషయంలో తప్పు కనబడట్లేదంట, లోపము కనబడటం లేదంట. గమనించండి. అయితే వీళ్ళు కనిపెట్టి దానియేలు గాడికి ఏదో విధముగా దెబ్బతీయాలని సాతాను వేసినటువంటి ఆ కుట్ర ఎటువంటిదంటే గమనించుదాం. ఏదో విధముగా ఈ దానియేలుని పడగొట్టాలి, దేవుడి నుండి దూరము చేయాలనే వాడి ఉద్దేశం. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కొక్క కుటుంబాలలో దేవుని ఎరిగిన వారు ఉంటారు, దేవుని ఎరగని వారు ఉంటారు. దేవుని ఎరిగిన వారిని ఏకాడికి ఎనికి లాగి పడవేయాలనే సాతానుడు ఆ కుటుంబంలో ఎక్కువగా పనిచేస్తా ఉంటది. గమనించుదాం. అలాగే అక్కడ ఆ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి 120 మందిలో ఈ దానియేలుని మెచ్చుకున్నాడు రాజు. ఈ దానియేలు మెచ్చుకున్నాడు. ఎందుకంటే అన్ని విషయాలు యథార్థముగా ఉంటూ ఉన్నాడు.
అన్ని విషయాల్లో యథార్థముగా ఉంటున్నాడు. చక్కగా ప్రతిదీ క్రమముగా ఎటువంటి లోపము లేకుండా చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ వ్యసనము కలిగి ఈ దానియేలుని ఏదో ఒక విధముగా ఇరికించి దెబ్బతీయాలి అని ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కలిసి రాజుల దగ్గరికి వెళ్ళి అందరూ కూడా, రాజా ఇదిగో ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు కనుక ఈ రాజ్యములో ఒక 30 రోజులు ఎవరిని కొలవకూడదు. ఏ మనుషునినైనాను, ఏ దేవతనైనాను, ఏ వ్యక్తినైనాను కొలవకూడదు. ఇదిగో నీ దగ్గరికి వచ్చి నీవు ఒక ప్రతిమను క్షమించు, ఏ ఒక్కడు దేనికి మొక్కకూడదు, దేనిని కొలవకూడదు, ప్రార్థన కూడా చేయకూడదు అని ఒక శాసనమును రాస్తారు. రాసి ఆ శాసనమును రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి చెప్తే సరే అలాగనే చేయండి అనగా ఈ మాటలు దానియేలు వింటాడనమాట. ఈ శాసనమును రాసిన తర్వాత ఈ దానియేలుగా మాటలు వినబడతాయి. అయినను లెక్క చేయకుండా దానియేలు మళ్ళా యథాప్రకారము అతని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం వైపు పైగా కిటికీ తలుపులు తీసి ప్రార్థన చేయటము ప్రారంభిస్తారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 10వ వచనంలో 6-10వ వచనంలో చూసినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను గమనించండి. ఈ శాసనము ఈయనటువంటి దానియేలు భయపడలేదు, ఆపలేదు. ముమ్మారు అతని యొక్క ఇంటికి వెళ్ళాడు. ఇంటి పైన ఉన్నటువంటి మేడగదికి వెళ్ళాడు. యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచాడు. యథారీతిగానే మోకాళ్ళు వించి ప్రార్థన చేయటము ప్రారంభించాడు. హల్లెలూయా. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అంటే 3 పూట్ల ప్రార్థన క్రమముగా చేస్తూ ఉండేవాడు. అంటే దేవుని యొక్క సహవాసము కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని సహవాసం కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఈ శాసనమును కూడా లెక్క చేయలేదు. అంటే శత్రువు పని ఏమిటయ్యా అంటే, సాతానుడి యొక్క పని ఏమిటయ్యా అంటే ఎకాడికి దేవుడి నుండి దూరము చేయాలని, దేవుడి నుండి విడగొట్టాలని, దేవుడి నుండి దూరము చేయాలని వాడి ప్లాన్ అన్నమాట. అయితే దానియేలు దేనికి భయపడక ఆ దేవాలయం వైపు తిరిగి కిటికీలు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువులందరూ వచ్చి చూసి సంగతి తిరిగి వెళ్ళి రాజుగారికి చెప్తారు. అయ్యా, నువ్వు చేసినటువంటి ఈ శాసనం ప్రకారము ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తునీకరించి అలాగే ఇదిగో యథారీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని తెలియపరిచినప్పుడు ఆ రాజుకి చాలా బాధ కలిగి ఇక అట్టి వారిని సింహాల బోన్లో వేయాలని ఆ శాసనంలో రాయబడి ఉంది. మరి ఆ వ్యక్తిని తీసుకొచ్చి సింహాల బోనులో వెయ్యమని తెలియపరచగా భటులు వెళ్ళి ఆ వ్యక్తిని దానియేలుని తీసుకొచ్చి సింహాల బోనులో వేస్తారన్నమాట. హల్లెలూయా. గమనించండి. అయితే రాజు కూడా దానియేలు గురించి పూర్తిగా తెలుసు. రాజుకి దానియేలు చాలా మంచివాడు, దానియేలు చాలా యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఎక్కడ ఏ విషయంలో తప్పు చేసేవాడు కాదు. దానియేలు అంటే చాలా ఇష్టం రాజుకి. దానియేలు మీద చాలా జాలి, దయ. అయ్యో, ఇలా ఎందుకు జరుగుతూ ఉన్నదని దానియేలుని ఆ సింహాల బోన్లో వేసినప్పుడు
చాలా వేదనతో, చాలా బాధతో ఈ రాజు అంట అమ్మ నాకేం చూడాలి. రాజు ఏం చేశాడంటే ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడంట దానియేలు కోసం. హల్లెలూయా. రాజు కూడా ఉపవాసం ఉండి దానియేలు కోసం దేవుడికి ప్రార్థన చేశాడంట. దేవుడికి ప్రార్థన చేయగా ఉదయాన్నే ఇక ఎప్పుడెప్పుడు తెల్లారి నిద్ర పట్టలేదు పాపం. ఆ సింహాల గోడ దగ్గరికి వచ్చి దానియేలు దానియేలు అయ్యా నీ దేవుడు నిన్ను రక్షించేనా అంటే దానియేలు పలుకుతూ ఉన్నాడు, చిరకాలము రాజా చిరంజీవి వైను జీవించుదు గాక. ఇదిగో నా దేవుడు ఒక దూతని పంపి సింహాల నోరులను మోపించేశాడయ్యా. చూడండి ఎంత గొప్ప కార్యము. ఇక అప్పుడు ఆ రాజుకి ఎక్కడ లేని సంతోషం వచ్చిందంట. ఎక్కడ లేని సంతోషం వచ్చి అబ్బా ఎంతగానో ఆనందించాడంట రాజు. హల్లెలూయా. ఎందుకు ఆ రాజుకి ఎంత సంతోషం వచ్చిందంటే ఆ రాత్రి అంతా కూడా దేవునితో సహవాసం చేశాడు, దేవుడితో గడిపాడు, దేవుడికి ప్రార్థన చేశాడు. ఈ దానియేలుకి ఏమీ కాకూడదయ్యా అని దేవుడితో సహవాసము చేసి ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సింహాల నోర్లను మోపించేశాడు. ఆ తర్వాత దానియేలు బయటికి రాండి చక్కగా బయటికి వచ్చేశాడు. హల్లెలూయా. గమనించుదాం. ఆయనముగా ఎవరైతే ఆయనతో సహవాసము చేస్తారో వారికి సమాధానం ఉంటది, సంతోషం ఉంటది. ఎంతటి సమస్య వచ్చి పడినా కూడా నువ్వు ఖచ్చితంగా దేవునిలో జీవిస్తూ ఉంటే అది ఎటువంటి సమస్య వచ్చి పడినా సరే నువ్వు సమాధానముగా ఉంటావు, కానీ భయపడవు. సమాధానం ఉంటది, సంతోషం ఉంటది. ఎన్ని ఇబ్బందులు వచ్చి పడినా, ఎన్ని సమస్యలు వచ్చి పడినా, ఎన్ని రోగాలు నిన్ను ఎంటబడినా, ఎన్ని దెయ్యం శక్తులు నిన్ను పీడిస్తూ ఉన్నా కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏది ఏమీ చెయ్యలేవు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు మనము కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? ఎలాగయ్యా? ఆయన ఎక్కడ కనబడతాడయ్యా అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపి ఆయన. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వస్తాడు, నీలోనికి వస్తాడు. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ముమ్మారులు ప్రార్థన చేసేవారు ఈ భక్తులు. కీర్తనకారుడు అయినటువంటి దావీదు కూడా ముమ్మారులు ప్రార్థన చేసేవాడు. చాలా మంది ప్రార్థన చేసేవాడు నాకే ఆడ కుదురుతుందయ్యా, అవునా కదా? చాలా మంది అనే మాట ఏంటంటే నాకు ఆడ కుదిరిందయ్యా అంటారు. గమనించండి, దావీదు రాజు అంటే రాజుకి ఎంత పని ఉంటుందమ్మా? చాలా పని ఉంటది. ఆయన ముమ్మారులు ప్రార్థన చేసేవాడు 3 పూట్ల. ఎవరైతే 3 పూట్ల చేయగలుగుతారో, దేవుడితో సహవాసము కలిగి జీవించగలుగుతారో వారి కుటుంబంలో సమాధానం అనేది ఉంటది, సంతోషం అనేది ఉంటది. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండోది దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సేవకుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాగే ఉంటూ ఉంటామో మనము బలంగా ఉండగలుగుతాం. లోకముతో సహవాసం కలిగి ఉండకూడదు, లోక స్నేహముతో సహవాసం కలిగి ఉండకూడదు. ఎక్కడంటే అక్కడ మనం ఉండకూడదు, దేవుడితోటే సహవాసం కలిగి ఉండాలి. అలాగే ఉంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. అయితే యోహాను సువార్త చివరిగా యోహాను సువార్త 15:9 వచనంలో ఉన్నది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు. గమనించండి, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడంట. హల్లెలూయా. సమాధానం ఉంటది, సంతోషం ఉంటది, అంతేకాదు బహుగా ఫలిస్తామంట. ఎప్పుడయ్యా అంటే మనం ఎప్పుడు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి,
దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి సహవాసము కలిగి ఉండాలి. దేవుని సేవకుడితో సహవాసము కలిగి ఉండాలి. అలా ఉంటే నీకు నెమ్మది, సంతోషము, సమాధానము దొరికింది. అంతేకాదు ఆయనతో ఉంటే నీవు బహుగా ఫలిస్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పన శక్యమైన సంతోషం, చెప్పన శక్యమైన సంతోషం, సంతోషమే సమాధానము. హల్లెలూయా. సంతోషమే సమాధానం. సమాధానం అనగా సంతోషం. అవి డబ్బులో లేవు. దేవుడు నీలో ఉంటే సంతోషము, సమాధానం ఉంటది. దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటది ఈ భూమి మీద. హల్లెలూయా. ఇక అంతకన్నా ఏమి కావాలి మానవుడికి? గమనించండి, సొలొమోనుకి సంతోషం లేదు. రాజు, సంపద, వజ్ర వైభర్యాలు ఉన్నాయి, బంగారం, ఎంతో ఆస్తి ఉన్నది. ఆ రాజుకి సంతోషం అనేది లేదు. ఎందుకంటే దేవుడు ఎడమైపోయాడు. దేవునితో సహవాసం ఎడమైపోయినది కనుక సంతోషం లేదు. ఈరోజు నువ్వు నేను మనందరూ కూడా సంతోషముగా జీవించాలంటే ఎప్పుడు మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఈ మాటలు ప్రభు దీవించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.